హాయ్ హలో, నేను మీ రాజీ ఫ్రమ్ హోమీ కుక్స్ అండి. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హోటల్లో రెగ్యులర్గా చేస్తారు. రెసిపీ బాగుందని మీకు కూడా షేర్ చేస్తున్నాను, రండి చూసేద్దాం ఎలా చేయాలో. ముందైతే బాండీ తీసుకొని ఇలా 2 కప్పుల పల్లీలు, ఇది నేను 5గురికి క్వాంటిటీ మాత్రం చేశానండి. 2కి లేదా 3గురికి అలా అయితే ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది, 1 కప్పు. అలాగే ఇవి బాగా దోరగా వేయించుకోవాలి. ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు. నేను ఆయిల్ ఎందుకులే అని చెప్పి అవాయిడ్ చేసి ఇలా లైట్గా వేయించుకున్నాను. ఎందుకంటే నేను తిరగమూత పెట్టుకుందామని. తిరగమూత వద్దనుకున్న వాళ్ళు నూనెలో వేయించేసుకోండి. చక్కగా అవి తోలంతా ఊడొచ్చేలాగా వేయించుకోండి. తోలు తీసుకునే వాళ్ళు తీసేసుకోండి. అదే బండిలో నేను కొంచెం నువ్వులు వేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. దీనివల్ల కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది, సపరేట్గా మనం తినం కాబట్టి. సో అలాగే అదే బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకొని నేను చూపించిన విధంగా టమాటా పచ్చిది తీసుకుంటే కలర్ వైజ్ బాగుంటుంది. రెడ్ కూడా వేసుకోవచ్చు. అలాగే టమాటా, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా మగ్గపెట్టేసేయండి. తర్వాత అందులోనే కొత్తిమీర, బెల్లము, పసుపు, చింతపండు వేసి మళ్ళీ బాగా దగ్గర పడేదాకా ఉంచేసేయండి. చక్కగా మూత పెట్టారంటే చక్కగా మెత్తపడిపోతుంది. ఇదంతా పక్కన పెట్టేసుకోండి. మగ్గాక ఆరాక మళ్ళీ ఇందులో నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నప్పుడు స్కిప్ అయిపోయిందండి. సో అందుకని మళ్ళీ సపరేట్గా చూపిస్తున్నాను. నేను రాగా కూడా 2 వెల్లుల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఏంటంటే ఇది టేస్ట్కి బాగుంటుంది. ఇలా మనం మొత్తం ఆరిపోయాక అదొక మిక్సీ జార్లోకి చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా వేసేసుకుంటే పేస్ట్. అందులో నేను కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకున్నానండి. మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. అంతే, మన టమాటా పల్లి పచ్చడి రెడీ. నేను తిరగమూత వేసుకుని ఆవాలు, జీలకర్ర. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.